కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై సోనియమ్మ, జై రాహుల్ గాంధీ, జై రేవంత్ రెడ్డి, జై మహేష్ కుమార్ గౌడ్, జై పొన్నవన్న. అందరికీ నమస్కారం. ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రజాపాలన విజయోత్సవ సభకు చేసిన నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మరియు పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయవంతంగా 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి ఎల్కతుర్తి కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది. తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషి వల్ల మన పార్టీ అధికారంలోకి రావడం జరిగినది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్ ఆధ్వర్యంలో మన ఉస్మానాబాద్ నియోజకవర్గం మరియు ఎల్కతుర్తి మండల అభివృద్ధి పథకం ముందుకు వెళ్తున్నది. ఇచ్చిన 6 గ్యారెంటీలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్ అన్నగారు ఆధ్వర్యంలో ఒక్కొక్కటి నెరవేర్చడం జరుగుతున్నది. మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్ గారు ఉస్మానాబాద్ నియోజకవర్గానికి మరియు ఎల్కతుర్తి మండలానికి భారీగా నిధులు తీసుకురావడం జరుగుతుంది. రానున్న కాలంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. 6 గ్యారెంటీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు, రైతు రుణమాఫీ, గృహాలకు ఉచిత విద్యుత్, సన్నబడ్లకు 500 బోనస్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రతి ఇళ్లలో ఇందిరమ్మ ఇల్లు ఉండాలని ఊరు లేదు. త్వరలో అర్హులైన వారికి గుర్తించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 ఏడాదిలోనే ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేయడం జరిగింది. సంక్షేమ హాస్టళ్ల గురించి, గురుకుల విద్యార్థుల గురించి ఛార్జీలు 40% మరియు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. మనం పొన్నవన్న నాయకత్వంలో ఎల్కతుర్తి మండలంలో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తూ వచ్చిన నిధులు ఎల్కతుర్తి మండలానికి విజయోత్సవాలు 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 24 సంవత్సరంలో పన్నులు, తాగునీటి సరఫరాకు సంబంధించి 14 పనులకు 50 లక్షల నిధులు, 2 పనులకు 40 లక్షల నిధులు డిఎన్ఎఫ్టి, గ్రామ పంచాయతీ భవనం ఒకటి నిర్మాణం 20 లక్షలు, సిసి రోడ్డు నిర్మాణం 6 రోడ్ల నిర్మాణానికి 10,25 లక్షలు, ఎఫ్ఎఫ్సి 18 రోడ్ల నిర్మాణానికి 60 లక్షల రూపాయలు, ఎంజీఆర్ ఈజీఎస్ అంగన్వాడీ భవనంలో ఒక భవనం నిర్మాణానికి 20 లక్షలు, ఎంజీఆర్ ఈజీఎస్ మురికి కాలువ నిర్మాణానికి 10 కాలువల నిర్మాణానికి 17,14 లక్షలు, ఎఫ్ఎఫ్సి విద్యారంగం అమ్మ పథకం, పాఠశాల టాయిలెట్లు మరమ్మతులు, వంటశాల మరమ్మతులకు ఎలక్ట్రీషియన్ చేయడానికి 163 లక్షలు, 163,7 లక్షల రూపాయలు, పాఠశాల టాయిలెట్ల నిర్మాణంకు, పాఠశాల టాయిలెట్లు నిర్మించడానికి సంబంధించిన పనులు, డయోల్ కాస్మెటిక్ మెచ్చార్జీల పెంపు, విద్యారంగంలో వెలుగులు చేర్చడం, వైద్యారంగం, సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, 1,26 లక్షల చెక్కులు, 125 చెక్కులు, 34 లక్షల చిల్లర మనకు రావడం జరిగింది. మన మండలానికి ఓపెన్ జిమ్ల నిర్మాణ రంగంలో సంబంధిత మౌలిక వసతులు అందించడానికి నిర్మాణాలు, వ్యవసాయం రుణమాఫీ 3,458 లబ్ధిదారులు, 24,69 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. గౌరవ ప్రైవేటు కాలం కింద 431 కోట్లు మంజూరు ఇచ్చి ఉస్మానాబాద్ అక్కాలపేట మండలం పనిచేస్తుంది. సన్నాలకు మద్దతు ధర 500 బోనస్, చేపట్ల పంపిణీ, ప్రతి చెరువులో చేపట్ల పంపిణీ, ఉపాధి కల్పన, ఎంఆర్జీఆర్ఈజీఎస్ ద్వారా పనులు, గ్రామ స్థాయి పనుల కల్పన, రైతు వేదికలు, డైరీ గొర్రెల పెంపకానికి అవగాహన కార్యక్రమాలు, ఉద్యోగ మేళ, ఉద్యోగ అవకాశాల కల్పన, సామాజిక సంక్షేమం కాంగ్రెస్ గ్యారెంటీలు, గృహజ్యోతి పథకం కింద 7,332 లబ్ధిదారులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ సరఫరా, 25,662,000
మహాలక్ష్మి పథకము 500 గ్యాస్ కనెక్షన్కు 5,968 మందికి 46,34 రూపాయలు. మహిళలు ఉచితంగా బస్సు సౌకర్యం పొందడం, ఇందిరా మహిళలకు ఎంపిక కమిటీలు ఏర్పాటు చేసే ఇళ్ల ఎంపిక చేయుత పథకం పెన్షన్ పంపిణీ. ఎల్లదుర్తి రైతుల రుణమాఫీ వివరాలు 2,252 మంది రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పటివరకు 16,26,36,162 రూపాయలు ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందడం జరిగింది రుణమాఫీ విషయంలో.